హలో అండి. చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నారు. అది ఎందుకో, ఏం చేస్తే మనం అవాయిడ్ చేయగలం అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. నేను మీ డాక్టర్ హరీష్ కట్టముడి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, విజయవాడ. రీసెంట్‌గా నేను ఓపీలో రెగ్యులర్‌గా చూసేది ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ వస్తారు. మా బ్యాక్ పెయిన్ వస్తుందండి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, ఎక్కువసేపు నుంచొని పని చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ద కామన్ కంప్లైంట్ వాట్ దే ఆర్ టెల్లింగ్. యూజువల్గా వీళ్ళలో ఈ కంప్లైంట్ ఎందుకు ఎక్కువ చూస్తామంటే, వీళ్ళు ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఒక పోస్చర్లో అట్లా కంటిన్యూస్గా కూర్చుంటారు. 6 to 8 hours సిస్టమ్ ముందు కూర్చుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే, మనకి ఆ బ్యాక్ మజిల్స్ ఏవైతే స్పైనల్ కార్డ్కి అటు ఇటు ఉంటాయో, పారాస్పైనల్ మజిల్స్ అనేవి స్పాజంలోకి వెళ్ళిపోతాయి. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలనేది వాళ్ళు అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం కూర్చున్నప్పుడు కంపల్సరీ వెనక సపోర్ట్ అనేది ఉంచుకోవడానికి చూసుకోండి. డెఫినెట్గా మనకు బ్యాక్ సపోర్ట్ అనేది కావాలి. కూర్చున్నప్పుడు మీరు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు చైర్లో ముందుకు లీన్ అయ్యకుండా వెనక్కి లీన్ అయ్యి కూర్చొని వర్క్ చేసుకోండి. ఇంకొకటి, చాలామంది కూడా లో హైట్లో పెట్టుకొని సిస్టమ్ని ముందుకు వంగుని చేస్తూ ఉంటారు. సో సిస్టమ్ హైట్ పెంచుకొని ఈ లెవెల్లో సిస్టమ్ హైట్ ఉంటే కనుక డెఫినెట్గా మనకి ఈ సిట్టింగ్ పోస్చర్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. ఆ బ్యాక్ పెయిన్ అనేది కూడా అవాయిడ్ చేయొచ్చు. మెయిన్ బ్యాక్ సపోర్ట్ ఒకటి, పోస్చర్, మనం కూర్చునే పోస్చర్ ఒకటి, ఈ రెండు. ఇంకొకటి ఏంటంటే 6 to 8 hours కంటిన్యూస్గా కూర్చోకుండా ఒక 1 hour కూర్చొని మధ్యలో లేచి ఒక 10 minutes అటు ఇటు మనం పొజిషన్ మార్చుకొని స్ట్రెచ్చింగ్ చేసుకొని, బ్యాక్ స్ట్రెచెస్ ఉంటాయి కొన్ని, అవి చేసుకొని మళ్ళీ మన బ్యాక్ టు పొజిషన్ వచ్చేసుకుంటే ఏంటంటే ఆ చుట్టూ ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. మీరు దగ్గరలో ఎవరైనా ఫిజియోథెరపిస్ట్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవుతే వాళ్ళు చెప్తారు, మీకు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి నేర్పిస్తారు. సో చుట్టూ ఉన్న కండరాలకి స్ట్రెంథనింగ్ రావడానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు డైలీ రొటీన్లో ఒక 10-15 minutes చేసుకుంటే సరిపోతుంది. సో ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఈ బ్యాక్ పెయిన్ అనేది అవాయిడ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సపోర్ట్, పోస్చర్ అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఈ మూడు కనుక మీరు చేయగలిగితే మీ బ్యాక్ పెయిన్ అనేది మీ అంతటా మీరే క్యూర్ చేసుకోగలుగుతారు. ఫర్దర్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ యూ క్యాన్ విజిట్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.